అనగనగా ఒక ఊర్లో ఎలిజబెత్ అనే ఒక ముసలావిడ ఉండేది. ఆమెకి 10 ఏళ్ల మనవరాలు ఉండేది. ఆమె పేరే హన్నా. హన్నా బొద్దుగా క్యూట్గా ఉండేది. ఎలిజబెత్కి మనవరాలు హన్నా అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. ఒకరోజు హన్నాకి టీవీలో ఒక అమ్మాయి జిమ్నాస్టిక్స్ చేస్తూ కనిపించింది. అది చూసిన హన్నాకి ఎంతగానో నచ్చుతుంది. తను కూడా ఆ అమ్మాయిలాగేనే జిమ్నాస్టిక్స్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ తనకి ఎగరడం తప్ప ఇంకేమీ రావట్లేదు. అలా ఆ జిమ్నాస్టిక్స్ అమ్మాయిని చూస్తూ తను కూడా ఎగురుతూ ఉంటుంది. అది చూసిన ఎలిజబెత్ హన్నాతో, హన్నా, నీకు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలని ఉందా అని అడుగుతుంది. దానికి హన్నా అవును అని తలూపుతుంది. అది విన్న ఎలిజబెత్ ఎంతో సంతోషపడుతుంది. తనని ఒక జిమ్నాస్టిక్స్ స్కూల్కి తీసుకుని వెళ్తుంది. హన్నా ఆ స్కూల్ చూసి చాలా సంబరపడిపోతుంది. అలా హన్నా జిమ్నాస్టిక్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటుంది. తను బొద్దుగా లావుగా ఉండటంతో తనకి జిమ్నాస్టిక్స్ చేయడం కాస్త కష్టంగా మారుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళంతా హన్నాని ఏడిపించడం మొదలు పెడతారు. 2 అమ్మాయిలు హన్నా దగ్గరికి వచ్చి, ఏంటే ఇది, అమ్మాయా లేదా బాగా ఉబ్బిన బలూనా ఇంత లావుగా ఉంది? అవునే, చూడు చూడు, అచ్చం బంతిలాగా ఎలా గుండ్రంగా ఉందో. అయినా ఇది జిమ్నాస్టిక్ చేయడం ఏంటే, అసలు ఇది వంగితే చేతులు కాళ్ళకు అందవు కదనే. అలాంటిది ఇప్పుడు ఇది బాడీ మొత్తం స్ట్రెచ్ చేస్తుందా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు హన్నాకి కోపం వస్తుంది. వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటే, అయ్యోయ్యో, మన బుజ్జి హిప్పోపోటమస్ కి కోపం వచ్చినట్లుందే, మూతి చూడు ఎలా పెట్టిందో అని అంది. దానికి పక్కనే ఉన్న ఇంకొక అమ్మాయి, ఏంటి హిప్పోనా, చాలా మంచి పేరే పెట్టావే దీనికి, హిప్పో అని వాళ్ళిద్దరూ కలిసి పిలవడం మొదలు పెడుతూ ఉంటారు. హిప్పో 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 అని వాళ్ళు అంటూ ఉంటే హన్నాకి చాలా కోపం వచ్చింది. బాధ కూడా వేసింది. వెంటనే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన హన్నాని చూసిన ఎలిజబెత్ హన్నా దగ్గరికి వెళ్తుంది. ఏమైంది హన్నా, మా బేబీ ఎందుకింత ఏడుస్తుంది అని అడుగుతుంది. దానికి హన్నా ఏడుస్తూ, నేను జిమ్నాస్టిక్ క్లాసెస్కి ఇంకా వెళ్ళనమ్మమ్మా. ఎందుకమ్మా? నా వల్ల అవ్వట్లేదు. ఎంత ప్రయత్నించినా సరిగ్గా చేయలేకపోతున్నాను. అందరూ నన్ను చూసి లావుగా హిప్పోపోటమస్ లా ఉన్నానని ఎగతాళి చేస్తున్నారమ్మమ్మా. నేను వెళ్ళను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. దానికి ఎలిజబెత్, హిప్పోపోటమస్సా, మీ అమ్మ చాలా పొడుగ్గా ఉండేది. అప్పుడు మీ అమ్మని అందరూ జిరాఫీ అని ఏడిపించేవాళ్ళు తెలుసా అని అంటుంది. అది విన్న హన్నా కళ్ళు తుడుచుకొని, అవునా, అప్పుడు అమ్మ ఏం చేసింది? తన సక్సెస్ తో తనని హేళన చేసిన వాళ్ళందరి నోర్లు మూయించింది. తన సక్సెస్ తో తనని ఎవరెవరైతే హేళన చేశారో వాళ్ళందరి నోళ్లు మూయించింది. తనని ఎగతాళి చేసిన వాళ్లే తిరిగి తన దగ్గరికి వచ్చి సారీ చెప్పారు తెలుసా అని చెప్తుంది. దానికి హన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన అమ్మమ్మతో, అవునా అమ్మమ్మ, ఎలా అమ్మమ్మ? తనకి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని ఉండేది. కానీ మాకెవ్వరికి అది ఇష్టం లేదు. ఎందుకమ్మమ్మా? ఆర్మీ అంటే కష్టం తల్లి, పైగా తను ఆడపిల్ల, అందుకే మేము వద్దు వద్దు అనేవాళ్ళం. కానీ తను మా మాట వినలేదు. మేమేమో నీ వల్ల కాదు అని ఎన్నిసార్లు చెప్పినా తను వినేది కాదు. వినకుండా తన వల్ల అవుతుంది అని చెప్పి ఆర్మీ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయ్యి తనేంటో అందరికీ ప్రూవ్ చేసింది. అలా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయింది మీ అమ్మ. కొద్ది రోజుల్లోనే క్యాడెట్ నుండి పైలట్ కి ప్రమోట్ అయింది. వార్లో తను ఎంతో సాహసంగా పోరాడేది. తన సాహసాన్ని చూసి ఆమెను జిరాఫీ అన్న జనాలే ఆమెను ఆడపులి అని అనడం మొదలు పెట్టారు అని చెప్తూ ఉండగా అది వింటున్న హన్నా, ఆడపులి, అవును తల్లి. ఆ తర్వాత మీ నాన్న తనని అదే ఆర్మీలో కలవడము, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, నువ్వు పుట్టడం, ఇదంతా జరిగింది అని అంటూ ఉంటే హన్నా, మరి అమ్మ వాళ్ళు ఎక్కడమ్మమ్మ, ఇంకా రాలేదే అని అడుగుతుంది. దానికి ఎలిజబెత్,
ఒకరోజు శత్రు దేశం వైపు మిసైల్ ఫైర్ చేసినప్పుడు మీ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఎంతో ధైర్య సాహసాలతో పోరాడి అక్కడ జనాలందర్నీ కాపాడారు. అది చూసి మెచ్చుకునే భగవంతుడు వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటి వరకు మీ అమ్మని హేళన చేసిన వాళ్ళంతా మీ అమ్మ ఒక దేవత అని అమ్మకు దండం పెట్టడం మొదలుపెట్టారు అని చెప్తూ బాధపడుతుంది. అది విన్న హన్నా, నువ్వు బాధపడుకమ్మమ్మ, నేను ఆ జిమ్నాస్టిక్ వదిలేను. నాకు ఎంత కష్టమైనా సరే, ఎవరు ఏమన్నా ఎన్ని విధాలుగా నన్ను ఏడిపించినా నా సక్సెస్తోనే వాళ్ళకి జవాబు చెప్తానమ్మమ్మ. నేను జిమ్నాస్టిక్స్ నేర్చుకునే తీరతాను అని అంటుంది. అది విన్న ఎలిజబెత్ హన్నాని గట్టిగా హక్ చేసుకుని, ఈ పంతం పట్టుదలేరా మీ అమ్మలో నేను చూసింది అని అంటుంది. అలా హన్నా మళ్ళీ జిమ్నాస్టిక్స్ నేర్చుకుందామని నిర్ణయించుకుంది. తన అమ్మ ఫోటో ముందు నిల్చొని ఆడపులి అలా తను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. అలా చేస్తూ చేస్తూ తను పెద్దదైపోతుంది. జిమ్నాస్టిక్స్ కూడా బాగా నేర్చుకుంటుంది. తను అనుకున్నట్టుగానే ఒలింపిక్స్లో సెలెక్ట్ అవుతుంది. తన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉండగా తనకి ఒక కాల్ వస్తుంది. హలో హలో హన్నానా, నేను డాక్టర్ జేమ్స్ని మాట్లాడుతున్నాను. మీ అమ్మమ్మ గారికి సీరియస్గా ఉంది, మీరు అర్జెంటుగా రావాలి అని చెప్తాడు. అది విన్న హన్నా భయపడిపోతుంది. ఏంటండి మీరు చెప్పేది? మా అమ్మమ్మకి సీరియస్గా ఉందా అని అంటుంది. దానికి డాక్టర్, అవునండి, మీరు వెంటనే బయలుదేరి రావాలి అని అన్నాడు. అప్పుడు హన్నా తన కాంపిటీషన్ గురించి కూడా మర్చిపోయి తన అమ్మమ్మతో వస్తాను అని చెప్పి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంది. అప్పుడే హన్నాకి మరొక కాల్ వస్తుంది. అది వాళ్ళ అమ్మమ్మ హాస్పిటల్లో స్ట్రెచర్ పైన పడుకొని తనకి కాల్ చేస్తుంది. హలో అమ్మమ్మ. హలో బంగారం, నేను నీ పర్ఫార్మెన్స్ చూడ్డానికి టీవీ ముందు కూర్చొనున్నాను తల్లి, నెక్స్ట్ నువ్వే కదా అని అంటుంది. అది విన్న హన్నా, మీరెక్కడున్నారమ్మమ్మా? నేను ఇంట్లోనే ఉన్నాను తల్లి అని అబద్ధం చెప్తుంది. అది విన్న హన్నా ఏడుస్తూ, లేదు లేదమ్మమ్మ, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు, మీరు హాస్పిటల్లో ఉన్నారు, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను అని అంది. అది విన్న ఎలిజబెత్, పిచ్చి పిల్ల, నువ్వు ఇలా అన్ని వదిలేసి వస్తావని నేను నీకు ఆరోగ్యం గురించి చెప్పలేదు తల్లి. ఒకానొక సమయంలో మీ అమ్మను ఆర్మీకి వెళ్ళొద్దు అని చెప్పింది నేనే. ఇప్పుడు అదే విధంగా నా వల్ల నీ గోల్ ఆగిపోకూడదు. నాకేం కాదు, ఈ రోజు నీ డే, నువ్వు ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకునే రోజు. నువ్వు కాంపిటీషన్లో విన్ అయ్యి ఆ గోల్డ్ మెడల్ కొట్టాలి, అదే నా కోరిక అని చెప్తుంది. దానికి హన్నా ఏడుస్తూ, నా వల్ల కాదమ్మమ్మ, నా వల్ల కాదు అని అంది. దానికి ఎలిజబెత్, మర్చిపోయావా తల్లి, నువ్వు ఆడపులివి, నా పులి దేనికి భయపడదు, వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వు, నేను టీవీలోనే నిన్ను చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. హన్నా కళ్ళు తుడుచుకొని పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దాంతో ఆ కాంపిటీషన్లో మన హన్నానే గెలుస్తుంది. ఆ గోల్డ్ మెడల్ని అందరికీ చూపిస్తూ, ఈ గోల్డ్ మెడల్ మా అమ్మమ్మది, మా అమ్మమ్మ ఎలిజబెత్ది, మా అమ్మమ్మ కోసమే ఈ మెడల్ అని చెప్తుంది. అది టీవీలో ఎలిజబెత్ చూసి ఎంతగానో సంతోషిస్తుంది. చెవిటి చెల్లెలు సవతి అక్క పోరు. అనగనగా ఒక ఊర్లో జాన్, జెన్నిఫర్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి జూలీ అనే ఒక కూతురు ఉండేది. జెన్నిఫర్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తను వయోలిన్ ప్లే చేస్తూ ఉండేది. అదే తన కూతురు జూలీకి కూడా నేర్పించేది. వాళ్ళిద్దరూ కలిసి వయోలిన్ ప్లే చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు జూలీ ఒక కొత్త సాంగ్కి ట్యూన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంది. అది గమనించిన జెన్నిఫర్, ఏమైంది జూలీ? అమ్మా, నా వల్ల అస్సలు అవ్వట్లేదమ్మా, నేను ఎంత ట్రై చేస్తున్నా నీ అంత బాగా నేను ప్లే చేయలేకపోతున్నానమ్మా. జూలీ, ఫస్ట్ మ్యూజిక్ని నీలో నువ్వు ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత ఆ ట్యూన్ని నీలో అనుకుంటే నీ మనసుతో నువ్వు వినాలి. అప్పుడే నువ్వు అనుకున్న ట్యూన్ని నువ్వు ప్లే చేయగలుగుతావు అని అంటుంది. దానికి జూలీ, లేదమ్మా, నేను అట్లాగే ఎంతో ట్రై చేశాను, అయినా అవ్వట్లేదు. బహుశా ఈ ఇన్స్ట్రుమెంటే బాగోలేదేమో అమ్మా. సరే, ఒకసారి కళ్ళు మూసుకొని ఆ సాంగ్ని నీ మనసులో అనుకో అని అంటుంది. అది విన్న జూలీ కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ సాంగ్ని తన మనసులో అనుకుంటుంది. అప్పుడు జెన్నిఫర్, ఇప్పుడు ప్లే చేయి అని అంది. దాంతో జూలీ ఆ సాంగ్ని ప్లే చేస్తుంది. ఆ సాంగ్ ఎంతో బాగుంటుంది. అది విన్న జూలీనే షాక్ అవుతుంది. జెన్నిఫర్తో, అమ్మా ఇదేనమ్మా, ఈ సాంగ్ ఎప్పటి నుంచి నేను ప్లే చేద్దామని ట్రై చేస్తున్నా తెలుసా, ఇప్పటికి వచ్చింది,
చాలా బాగుంది కదమ్మా. చాలా అంటే చాలా బాగుంది జూలీ అని చెబుతుంది. అలా జూలీని దగ్గరికి తీసుకుని నుదుటిపైన కిస్ చేసి హక్ చేసుకుని ఇలా అంటుంది, నువ్వు పెద్దయ్యాక మంచి మ్యూజిషియన్ అవ్వాలి, సరేనా అని అంటుంది. ఈలోగా జూలీ ఏదో చెప్పే లోపే అక్కడ హఠాత్తుగా పెద్ద భూకంపం వస్తుంది. దాంతో అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోతాయి అన్నాడు. మరియాకి ఆల్రెడీ ఒక కూతురుంటుంది. తన పేరు సారా. వరుసకు సారా జూలీకి సవతి అక్క అవుతుంది. జాన్ అనుకున్నట్టుగానే మరియా జూలీని తన సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉండేది. ఇది సారాకి అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు సారా మరియాతో, ఏంటమ్మా నువ్విట్లా చేస్తున్నావు? నేనేం చేశానమ్మా? దానికి సారా కోపంగా, నాకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ నువ్వు ఆ జూలీకి ఇస్తున్నావు. నువ్వు నా అమ్మవేనా అసలు? దానికమ్మవా నాకమ్మవా? నేను మీ ఇద్దరికీ అమ్మనే అమ్మా, నాకు మీరిద్దరూ ఇష్టమే అని అంటుంది. దానికి సారా, లేదు, నీకు తనే ఎక్కువ ఇష్టముందమ్మా, నన్ను నువ్వు పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు అని అంటుంది. దానికి మరియా, అలా ఏం లేదు తల్లి, తను నీకంటే చిన్నది కదా, పైగా తను అమ్మ చనిపోయిన బాధలో ఉంది, అందుకే తనతో కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాను అంతే అని అంటూ తను సారాకి నచ్చచెప్తూ ఉంటుంది. అయినా సారా వినలేదు. కుదిరితే ఆ చెవిటి దాన్ని హాస్టల్లో వేసేయండమ్మా, ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అని అంటుంది. అది విన్న మరియాకి కోపం వస్తుంది. కోపం వచ్చి మరియాని చెంపపై కొట్టి, జూలీ ఎక్కడికి పోదు, తను కూడా నా కూతురే, ఇంకొకసారి జూలీని చెవిటిది అని అన్నావంటే నిన్నింట్లో నుంచి పంపించేస్తా అని అంది. అది విన్న సారా ఏడుస్తూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్లిపోతుంది. దీంతో సారాకి జూలీ పైన కోపం ఇంకా పెరుగుతుంది. తనలో తాను, ఎప్పుడు నన్ను ఒక్క మాట అనని అమ్మ ఈరోజు జూలీ వల్ల నన్ను కొట్టింది, దీన్ని అస్సలు వదలద్దు అని మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు మరియా జాన్ ఇద్దరూ బయటికి వెళ్తారు. ఇంట్లో సారా జూలీ ఇద్దరే ఉంటారు. సారా ఇదే కరెక్ట్ టైం అనుకుని జూలీతో ఇంట్లో పనులన్నీ చేయిస్తూ ఉంటుంది. తను మాత్రం చక్కగా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. అబ్బా, టీవీ చూసి చూసి బాగా బోర్ కొట్టింది, కొద్దిసేపు దీంతో ఆడుకుందాం అని అనుకొని తన దగ్గరికి వెళ్లి సైగలు చేస్తూ, జూలీ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది చెల్లి, నాకు కాఫీ చేసివ్వా అని అంది. దానికి జూలీ సరే అని తలూపి కాఫీ చేసి సారాకి ఇస్తుంది. సారా ఆ కాఫీ తీసుకుంటూ జూలీ చేతి మీద పోస్తుంది. కాఫీ చాలా వేడిగా ఉండటంతో జూలీ చెయ్యి కాలిపోతుంది. అది చూసిన సారా మనసులో, మంచిగా అయింది అని అనుకొని జూలీతో, అయ్యయ్యో సారీ జూలీ, బై మిస్టేక్ పడింది, ఆగు, దీనికి పసుపు పూస్తాను తగ్గుతుంది అని చెప్పి పసుపుకి బదులు కారం పూస్తుంది. దాంతో జూలీ మంటతో ఏడుస్తూ ఉంది. అక్క, మంటక్క, చాలా మంటుందక్క అని అంటూ ఏడుస్తూ ఉంది. అది చూసిన సారా మనసులో, మంటగా ఉండాలనే కదనే కారం పూసింది అని అనుకొని జూలీతో, అయ్యో సారీ చెల్లి, పసుపు అనుకొని కారం పూసాను, ఆగాగు, ఫస్ట్ నీ చెయ్యి వాష్ చేద్దాం, ఆ తర్వాత నీకు ఆయింట్మెంట్ పూస్తాను అని అంది. అప్పుడే జాన్ మరియా ఇంటికి వచ్చేస్తారు. అది చూసిన సారా మనసులో, వీళ్ళిప్పుడే రావాలా, ఇంకొద్దిసేపు ఆగి వచ్చుంటే జూలీని హాస్పిటల్ కాదు సరాసరి పైకే పంపించేసేదాన్ని అని అనుకుంటుంది. జాన్ మరియా ఇద్దరు జూలీ చెయ్యి కాలడం చూసి షాక్ అవుతారు. వెంటనే ఆయింట్మెంట్ రాసి ట్రీట్మెంట్ చేస్తారు. ఆ రోజు సాయంత్రం జూలీ తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది. ఇది చూసిన మరియా జూలీతో సైగలు చేస్తూ, ఏమైంది జూలీ, ఎందుకలా బాధపడుతున్నావు అని అడుగుతుంది. దానికి జూలీ, నాకు పెద్ద మ్యూజిషియన్ అవ్వాలన్న ఆశ, నాకే కాదు మా అమ్మది కూడా అదే ఆశ. తను చనిపోయే నిమిషం ముందు వరకు నాతో అదే చెప్పేది. ఆమెకి నేను సరే అని తల ఊపి చెప్పాను. అంతలోనే తను చనిపోయింది. ఇప్పుడు ఈ చెవుడుతో నేను మ్యూజిక్ వినలేని పరిస్థితి వచ్చింది, ప్లే కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంది. అది విన్న మరియా చాలా బాధపడుతుంది. వెంటనే తన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేస్తుంది. అలా తన కాంటాక్ట్ లో దొరికిన బెస్ట్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి జూలీని తీసుకుని వెళ్తుంది. ఆ డాక్టర్ జూలీని చెక్ చేసి జూలీకి చెవిటి మిషన్ అమర్చాడు. దాంతో జూలీకి అన్నీ వినిపిస్తూ ఉంటాయి. జూలీ ఎంతో సంతోషిస్తుంది. తన కోసం ఇంత చేసిన మరియాని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది. అలా మళ్ళీ తన వయోలిన్ ప్లే చేస్తూ ఉంది. దాంతో సారాకి జూలీ అంటే ద్వేషం ఇంకా పెరుగుతుంది. ఒకరోజు జూలీ మ్యూజిక్ కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సారా జూలీ దగ్గరికి వచ్చి, ఏంటి చెల్లి, మ్యూజిక్ కాంపిటీషన్ కి బయలుదేరుతున్నావా అని అడుగుతుంది. దానికి జూలీ,
అవునక్క, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నాదే. హో అవునా, ఓకే ఓకే, సరే గాని ఇప్పుడు ఆ హియరింగ్ మిషన్ పెట్టుకున్నావు కదా, బానే వినిపిస్తుందా అని అంటూ జూలీ చెవి మీద ఉన్న హియరింగ్ మిషన్ తీసుకొని దాన్ని విరక్కొడుతుంది. అది చూసిన జూలీ షాక్ అవుతుంది. విరిగిపోయిన హియరింగ్ మిషన్ ని చూసి బాధపడుతుంది. అప్పుడు సారా, బాధగా ఉందా? నాకు అలాగే ఉండేది. నువ్వు ప్రతిసారి మా అమ్మకి క్లోజ్ అవుతూ ఉంటే, అందుకే ఆ రోజు నీ మీద కావాలనే కాఫీ పోశాను. ఇప్పుడు కూడా నీ హియరింగ్ మిషన్ ని విరక్కొట్టాను. ఇప్పుడు ఇవ్వవే పర్ఫార్మెన్స్ చెవిటిదానా అని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అది చూసి జూలీ చాలా బాధపడుతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. హియరింగ్ మిషన్ లేకుండా ఆ పాట వినలేకుండా ఎలా ప్లే చేయాలో తన ఆలోచనలో పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తనకి తన అమ్మ జెన్నిఫర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. జూలీ, ఫస్ట్ నీ మ్యూజిక్ ని నీలో నువ్వు ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత ఆ ట్యూన్ నే నువ్వు నీలో నువ్వు పాడుకుంటూ ఉంటే నీ మనసుతో నువ్వు వినగలగాలి. అప్పుడే నువ్వు అనుకున్న ట్యూన్ ని నువ్వు ప్లే చేయగలుగుతావు. ఆ మాట గుర్తు తెచ్చుకొని తను చెప్పినట్లే స్టేజ్ పైకి వెళ్లి వయోలిన్ ప్లే చేస్తూ ఉంది. తను ఏం ప్లే చేస్తుందో తనకు వినిపించకపోయినా తన మనసులో ప్లే అవుతున్న మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంది. అది విన్న జనాలందరూ షాక్ అయ్యారు. ఆ మ్యూజిక్ ఎంతగానో నచ్చుతుంది. అలా ఆ కాంపిటీషన్ లో జూలీనే గెలుస్తుంది. అది చూసిన మరియా, జాన్ ఎంతో సంతోషిస్తారు. మ్యూజిక్ వినపడకపోయినా అంత బాగా మ్యూజిక్ ప్లే చేసి జూలీ టాలెంట్ చూసిన సారా షాక్ అవుతుంది. ఆ రోజు నుంచి సారాకి జూలీ మీద ఇష్టం పెరుగుతుంది. అలా మన జూలీ పెద్ద మ్యూజిషియన్ గా ఎదిగిపోయింది. అలాగే తన ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారు. అక్కా చెల్లెళ్ల ప్రేమ. అనగనగా జెస్సీ, క్యాథరిన్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. అక్క అయిన జెస్సీకి క్యాథరిన్ అంటే చాలా ఇష్టం. జెస్సీ, క్యాథరిన్ టీనేజ్ లో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్నలు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ రోజు నుంచి క్యాథరిన్ బాగోగులన్నీ జెస్సీనే చూసుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి క్యాథరిన్ వాళ్ళ అమ్మా నాన్నల్ని గుర్తు చేసుకుంటూ జెస్సీతో ఇలా అంటుంది. అక్క, మనం ఏ తప్పు చేశామని దేవుడు మన పేరెంట్స్ ని తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. దానికి జెస్సీ ఏడుస్తూ తన చెల్లెల్ని ఓదారుస్తూ, ఊరుకో క్యాథరిన్, దేవుడికి మంచోళ్ళంటే చాలా ఇష్టం. మన అమ్మా నాన్నలు చాలా మంచి వాళ్ళు కదా, అందుకే తొందరగా తీసుకుని వెళ్ళిపోయాడు అని ఓదారుస్తూ చెప్తుంది. అది విన్న క్యాథరిన్, అలాగైతే నాకొక ప్రామిస్ చెయ్యక్కా, నువ్వు ఎప్పుడు మంచి దాంట్లో ఉండద్దక్కా. దేవుడు నిన్ను నా దగ్గర నుంచి తీసుకొని పోతే నేను తట్టుకోలేనక్కా. ఆ మాట విన్న జెస్సీ క్యాథరిన్ ని గట్టిగా హక్ చేసుకొని ఇలా అంటుంది. పిచ్చిదానా, నిన్ను వదిలి నేనెక్కడికి పోతానే? ఆఖరికి ఆ దేవుడు పిలిచినా నిన్ను వదిలి నేను వెళ్ళనే అని తన చెల్లెల్ని ఓదారుస్తూ ఉంది. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు క్యాథరిన్ స్పృహ తప్పి పడిపోతుంది. హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే అక్కడ డాక్టర్ క్యాథరిన్ కి ట్యూమర్ ఉంది అని చెప్తారు. ట్రీట్మెంట్ కోసం బాగా ఖర్చవుతుందని చెప్తారు. అది విన్న జెస్సీ బోరున ఏడుస్తుంది. తన చెల్లెల్ని కాపాడుకునేందుకు తనకి డబ్బులు కావాలి అని దానికోసం జెస్సీ తన విరిగిపోయిన గిటార్ పట్టుకొని ఒక ఫంక్షన్ హాల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తుంది. జెస్సీ చాలా పేదరికంలో ఉండటంతో తను మంచి దుస్తులు వేసుకోలేకపోయింది. దాంతో ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళంతా ఆమెను దూషించడం మొదలుపెట్టారు. ఈ ఫంక్షన్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ల ముందు ఇలాంటి అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇవ్వడమా? అసలు మతుందా వీళ్ళకి అని ఫంక్షన్ లో ఉన్న ఒక వ్యక్తి అంటాడు. ఈ ఫంక్షన్ యొక్క ఈవెంట్ మేనేజర్ ఎవరండి? ఎంత డబ్బులిస్తే ఇలాంటి అలగా జనాలతో పెర్ఫార్మెన్స్ చేయిస్తారా? అసలు బుద్ధుందా వాడికి అని అంటాడు. అది విన్న ఈవెంట్ మేనేజర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. వచ్చి వాళ్లతో ఇలా అంటాడు. ఎనీ ప్రాబ్లం సార్? ఏమైందని అడుగుతావేంటయ్యా? ఈ ఫంక్షన్ లో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో తెలుసా నీకు? అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు, ఆయన జేమ్స్ గారు. ఎంతో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి ఆయన ముందు ఇలాంటి అలగా జనాలతో పర్ఫార్మెన్స్ చేపిస్తావా? నీకసలు బుద్ధుందా అని ఈవెంట్ మేనేజర్ పైన అరుస్తాడు. కానీ జేమ్స్ మాత్రం ఆ గొడవల గురించి ఏమీ పట్టించుకోకుండా కేవలం ఆ జెస్సీనే చూస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళంతా ఈవెంట్ మేనేజర్ పై కోపంగా అరవటంతో ఇక చేసేది ఏమీ లేక
ఈవెంట్ మేనేజర్ జెస్సీని పర్ఫార్మెన్స్ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు. దానికి జెస్సీ ఏడుస్తూ, సార్ ఏమైంది సార్, ప్లీజ్ సార్ ఎలాగైనా నన్ను ఈ పర్ఫార్మెన్స్ చేయనివ్వండి సార్, ప్లీజ్ నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం సార్, ప్లీజ్ సార్ అని ఏడుస్తూ ఉంటుంది. దానికి ఈవెంట్ మేనేజర్, నీ బాధ నాకు తెలుసు జెస్సీ, కానీ ఐఎమ్ హెల్ప్లెస్. చూసావుగా వాళ్ళంతా ఎంత గొడవ చేస్తున్నారు. నిన్ను గాని ఈ పర్ఫార్మెన్స్ చేపిస్తే నా ఉద్యోగం పోతుంది జెస్సీ, ప్లీజ్ అర్థం చేసుకో జెస్సీ అని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తరువాత వేరే వాళ్ళు వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ జేమ్స్ మాత్రం ఆ జెస్సీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. జేమ్స్ జెస్సీ కళ్ళల్లోకి చూసినప్పుడు తను దేని గురించో తపిస్తుంది అని ఆయనకి అర్థమైంది. అదేంటో తెలుసుకోవడానికి వెంటనే ఆ ఫంక్షన్ హాల్లో నుంచి లేచి ఆ జెస్సీ కోసం వెతకడానికి బయలుదేరతాడు. అలా వెతుకుతూ ఉండగా ఎక్కడి నుంచో గిటార్ ప్లేయింగ్ చేసే సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని చూస్తే జెస్సీ ఒక ఫౌంటైన్ దగ్గర కూర్చొని గిటార్ ప్లే చేస్తూ ఉంది. అది చూసిన జేమ్స్ అక్కడికి వెళ్లి జెస్సీ ముందుకు వచ్చి నిల్చున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన జేమ్స్ తన ముందు నిల్చోవడం చూసి జెస్సీ షాక్ అయింది. దాంతో తడబడుతూ, సార్ సార్ మీరిక్కడ, మీరు ఫంక్షన్లో కదా సార్ ఉండాల్సింది. నా గురించి వదిలేయి, నీ గురించి చెప్పు. నువ్వేంటిక్కడ, అసలేంటమ్మా నీ ప్రాబ్లం అని అడుగుతాడు. దానికి జెస్సీ కంటతడి పెట్టుకుంటుంది. జెస్సీ, నువ్వు ప్రాబ్లమ్స్ లో ఉన్నావని నాకు అర్థమైంది. నన్ను మీ ఫాదర్ అనుకో. మీ ఫాదర్తో నీ బాధను పంచుకోవా ఏంటి, చెప్పమ్మా. నేను టీనేజ్ లో ఉన్నప్పుడే మా పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయారండి. నాకు ఈ లోకంలో మిగిలింది మా చెల్లెలు ఒక్కటే. ఇప్పుడు తను బ్రెయిన్ ట్యూమర్ తో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది. తనను బ్రతికించుకోవడానికి డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నానండి. తనకి మాటిచ్చాను, తనని నేను వదిలి ఎక్కడికి వెళ్ళను, తనని ఎక్కడికి పోనీయను అని. ఇప్పుడేమో అని ఏడుస్తూ చెప్తుంది. అది విన్న జేమ్స్ కి గుండె తలుక్కుమంది. ఇంత చిన్న వయసులోనే ఒక అక్క తన చెల్లెలి కోసం పడే ఆరాటం చూసి చాలా ముచ్చట వేసింది. కానీ అక్కడ జనాలు ఎవ్వరూ డబ్బులు వేయకపోవటం గమనించిన జేమ్స్ వెంటనే తను కూడా ఒక గిటార్ తీసుకొని జెస్సీతో పాటు పాడడం మొదలుపెట్టాడు. అది చూసిన జెస్సీ షాక్ అయింది. జేమ్స్ మనసు ఎంత మంచిదో జెస్సీకి అర్థమైంది. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఫౌంటైన్ దగ్గరికి వచ్చి గిటార్ ప్లే చేయడం చూసిన జనాలు కుప్పలు కుప్పలుగా రావడం మొదలుపెట్టారు. అందరూ అక్కడ డబ్బులు వేసి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడసాగారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ విషయం ఎంతో వైరల్ అయింది. ఎక్కడెక్కడి వాళ్ళంతా జెస్సీకి హెల్ప్ చేయడానికి ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. ఆ వచ్చిన ఫండ్స్తో జెస్సీ తన చెల్లెల్ని కాపాడుకుంది. అలా నిస్వార్థం లేని ప్రేమతో జెస్సీ తన చెల్లెలు క్యాథరిన్ని కాపాడుకుంది. తనని ఎప్పటికీ దూరం చేసుకోనని చెల్లెలికి ఇచ్చిన మాటని జెస్సీ నెరవేర్చుకుంది.